వాట్సాప్ బడీస్, హోప్ ఎవరీవన్ ఇస్ డూయింగ్ గుడ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. పట్టుదల. మరి సినిమా పేరుకి తగ్గట్టు సినిమాలో పట్టు ఉందా లేదా చెక్ చేసేద్దాం. మరి మూవీ రివ్యూలోకి వెళ్ళే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే నా పేరు డేవిడ్సన్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో మనం ఫ్యాషన్, లైఫ్ స్టైల్, ట్రావెలింగ్ గురించి డిస్కస్ చేస్తాం అండ్ మూవీ రివ్యూస్ కూడా. టు బీ ఫ్రాంక్గా మాట్లాడుకుంటే ఈ సినిమా అసలు తెలుగులో వస్తుందని కూడా చాలామందికి తెలియదు. తమిళ్లో అయితే పిచ్చ క్రేజ్గా ఉంది. చాలామంది ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే అజిత్ తమిళ్లో ఎంత పెద్ద స్టార్ అందరికీ తెలుసు. కానీ తెలుగులో అసలు హైప్ లేదని నా ఫీలింగ్. చాలామందికి తెలియదు. నేను కూడా ట్రైలర్ ఈ మధ్యనే చూశాను. ట్రైలర్ పర్లేదు, యావరేజ్గా అనిపించింది. అయితే ట్రైలర్ పర్లేదు కదా, బాగానే అనిపించింది కదా, ఒకసారి సినిమా కూడా చూద్దాం. అజిత్ సినిమాలు చూసి చాలా కాలం అయింది కదా అని చెప్పి నేను కూడా రెడీ అయ్యాను. టు బీ ఫ్రాంక్గా మాట్లాడాలనుకుంటే నేను ఇప్పటి వరకు చూసిన అజిత్ సినిమాలు ఏదైతే థియేటర్లో చూసానో ఏది కూడా నన్ను అన్సాటిస్ఫైడ్ చేయలేదు. అన్నీ సాటిస్ఫైడ్ చేసి కోర్స్ చాలా బాగున్నాయి కూడా. మరి ఈ సినిమా ఎలాగుంది అనేది నేను చెప్తా. ఫస్ట్ స్టోరీ కోసం మాట్లాడుకుంటే ఒక కపుల్ సింపుల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారనమాట. సో ఒక దగ్గర మీట్ అవుతారు, కలుస్తారు, వాళ్ళు లవ్లో పడతారు. పడిన తర్వాత కొంచెం టైం తర్వాత వాళ్ళిద్దరూ మ్యారేజ్ చేసుకుంటారు. దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత వాళ్ళిద్దరికి అండర్స్టాండింగ్ ఇవన్నీ కుదరక వాళ్ళు డివోర్స్ తీసుకుందామని డిసైడ్ అవుతారు. సో ఈ డివోర్స్ తీసుకుంటామని డిసైడ్ అయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే, హీరోయిన్ అజిత్కి రిక్వెస్ట్ చేస్తుంది అనమాట, త్రిష. సో నన్ను మా ఇంటి దగ్గర దింపే డివోర్స్ ఇచ్చినంత వరకు నేను మా పుట్టింట్లో ఉంటానని చెప్పి అంటుంది. సో అజిత్ ఏమంటాడంటే, సరే నువ్వు ఈ ఫ్లైట్లో, బస్సులో లేదా కార్లో వెళ్ళే బదులు నేనే నిన్ను డ్రాప్ చేస్తాను. ఇక్కడ నుండి 9 hours జర్నీ అనమాట. దిస్ ఈజ్ అవర్ లాస్ట్ ట్రిప్ అని చెప్పేసి త్రిష కానీ చెప్తాడు. సో త్రిష కూడా అది యాక్సెప్ట్ చేసి, ఎలాగో డివోర్స్ అయిపోతున్నారు కదా, ఇదే లాస్ట్ ట్రిప్ కదా అని చెప్పి త్రిష కూడా ఒప్పుకుంటుంది. సో వీళ్ళు ఏంటంటే ఇండియాలో ఉండరు, వీళ్ళు వేరే ఇస్లాం కంట్రీలో ఉంటారనమాట. అజిత్ కూడా అక్కడే జాబ్ చేస్తూ ఉంటాడు, త్రిష కూడా అక్కడే ఉంటుంది, అక్కడే సెటిల్ అయిపోతారనమాట. సో వీళ్ళు ఈ జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు ఆ జర్నీ ఎలా ఉంటుందంటే, మీరు ఆ లొకేషన్స్ చాలా హాలీవుడ్ సినిమాల్లో చూసి ఉంటారు, లేదంటే మన తెలుగు సినిమాలు కూడా వచ్చే చాలా వరకు మీరు చూసే ఉంటారు. అది ఎలాగుంటుందంటే చుట్టుపక్కల 360 degrees మొత్తం అంతా ఎడారి ప్రాంతం అనమాట. మొత్తం శాండే ఉంటుంది. అండ్ ఆ కొండలు కూడా ఏదైతే ఉంటుందో అది కూడా సేమ్ శాండ్ ఎడారిలాగా ఉంటుంది అనమాట. సో ఈ ఇప్పుడు త్రిష చేరుకోవాల్సిన డెస్టినేషన్కి చేరుకోవాలంటే 9 hours పడుతుంది. చేరుకోవాలంటే ఈ రూట్లో నుండి వెళ్ళాలన్నమాట, ఇంకే రూట్ ఉండదు. సో ఈ రూట్ వాళ్ళు తీసుకుంటారు. మధ్యలో కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతూ ఉంటారు. అంటే కొంతమంది లోకల్ రౌడీలు వీళ్ళు ఎదురవుతూ ఉంటారు అనమాట. దారిలో మధ్యలో రెజినా కూడా ఎదురవుతుంది అండ్ యాక్షన్ కింగ్ అర్జున్ కూడా ఎదురవుతాడు. వీళ్ళిద్దరు ఒక కపుల్ అనమాట. వీళ్ళిద్దరికి అజిత్కి అసలు సంబంధం ఏంటి, వాళ్ళు అసలు మధ్యలో ఎందుకు కలుస్తారు, అసలు వేరే ఆ రౌడీలకి వీళ్ళకి ఏమైనా సంబంధం ఉందా, అసలు 1, 2 కాదు, చాలా ట్విస్ట్లు ఉన్నాయి. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది సినిమా స్టార్ట్ అవుతున్నప్పుడు సంథింగ్ ఏదో ఏదో రొటీన్ ఇంకా స్టార్ట్ అవుతుందిలే, ఒక లవ్ స్టోరీ పెట్టేసి లాస్ట్లో ఒక విలన్ పెట్టేస్తాడు, సంథింగ్ అలాగ ఏదో అని సింపుల్గా ఉంటుందని అనుకున్నాను, రొటీన్ రొట్టలాగా. కానీ అలా లేదు, కంప్లీట్లీ హాలీవుడ్ స్టఫ్. యాక్షన్ సీన్స్ అయితే సూపర్గా ఉన్నాయి, మామూలుగా లేదు. ఐ రియల్లీ అప్రిషియేట్ సినిమాటోగ్రఫర్ ఎవరో కానీ కెమెరా వర్క్ చాలా బాగా చేశారు. ఒకటి రెండు అని కాదు, చాలా ఉన్నాయి చెప్పాల్సినవి. అండ్ ఆ సినిమాటోగ్రఫర్ అనే కాదు, సినిమాలో ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి, హాలీవుడ్ లెవెల్లో ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ సినిమాకి ప్లస్ పాయింట్ ఇంకోటి బాగా ఏంటంటే మ్యూజిక్. తెలుసు కదా, మన అనిరుద్ధ్ ఇచ్చి పడేసాడు. చాలా వరకు ఇంగ్లీష్ లిరిక్స్ ఉన్నాయి కానీ బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, సినిమాకు ఒక మైనస్ ఏంటంటే, అజిత్ యంగర్ వర్షన్ చూపిస్తారనమాట. అజిత్ యంగర్ వర్షన్ చూపించినప్పుడు సరిగ్గా మేక్ ఓవర్ చేయలేదు. అంటే అజిత్ యంగ్ లుక్లో కరెక్ట్గా కొంచెం లేడు. అదొక్కటి కరెక్ట్గా చూసుకుని ఉండుంటే ఇంకా సాటిస్ఫై ఉందని నేను ఇది నా పర్సనల్ ఒపీనియన్. అండ్ ఓవరాల్గా త్రిష యాక్టింగ్, అసలు త్రిష లుక్స్ కూడా చాలా యంగ్గా ఉంది, 30 years అమ్మాయిలో ఉంది. అండ్ అజిత్ కూడా యాక్టింగ్ ఎరగదీసాడు. సాంగ్ 1, 2 ఉంటుంది, పర్లేదు బాగానే ఉంది. అండ్ యాక్షన్ కింగ్ అర్జున్ కూడా సూపర్గా చేశాడు. అండ్ రెజినా కూడా చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా పడిందని నా ఫీలింగ్. సినిమా అయితే సూపర్ హిట్, జెన్యున్గా చెప్తున్నాను, హాలీవుడ్ లెవెల్లో ఉంది. డెఫినెట్గా మిస్ అవ్వకండి, పక్కా థియేటర్లో చూడండి. మళ్ళీ ఓటీటీలో వస్తే ఇదేంట్రా సినిమా ఇంతలాగా ఉంది, ఇలాంటి సినిమాని థియేటర్లో మిస్ చేసాం కదరా, అలాంటి సొల్లు కబుర్లు వాగే బదులు ఈ సినిమాని ఇప్పుడే మీరు చూసి ఎంజాయ్ చేయొచ్చు. నిజంగా సూపర్గా ఉంది, సాటిస్ఫై అయిపోతారు. నిజంగా ఈ సినిమా ఎవరైనా బాగాలేదన్నారంటే వాళ్ళని తిరుపతి ఎవరు లేరు భయ్య. ఇదే సినిమా తమిళ్లో ఏ విజయ్ తలపతియో లేదా సూర్య చేసాడంటే ఎక్స్ట్రాడినరీ, సూపర్, ఫెంటాస్టిక్ అంటారు.
అదే అజిత్ లేదా రజనీకాంత్ అలాంటి వాళ్ళు చేస్తే ఏంట్రా ఈ రొటీన్ అది ఇది అని చెప్పి అంటారు. అసలు సినిమా రొటీన్గానే లేదు. అసలు సినిమా అంతా హాలీవుడ్ లెవెల్గా ఉంది. మీరు డెఫినెట్గా మిస్ అవ్వకండి. నేను ఎందుకు ఇలా చెప్పానో మీకే అర్థమవుతుంది. సో డెఫినెట్లీ మిస్ అవ్వకండి. అండ్ ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో బడీస్. సైనింగ్ ఆఫ్.